హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియమస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో రావాలండి, పోస్ట్ చేయాలి, కొంచెం డిలే అయింది పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల. సారీ, ఎప్పుడో పోస్ట్ చేస్తా అన్నాను. మనకు గ్రూప్ 2లో థర్డ్ పేపర్ ఎకానమీ కదా. ఎకానమీలో మనకి ప్రీవియస్గా ఉన్న సిలబస్లో జనాభా శాస్త్రం అనేది లేదు. ఇది న్యూలీ యాడెడ్ టాపిక్ అనమాట. కొత్తగా యాడ్ చేయడం వల్ల ఇందులో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అందులో ఇంపార్టెంట్ అనేది ఏముంది, అది చదువుకోవాలి మెయిన్. అందులో చదువుకుంటే మనం రెగ్యులర్గా బుక్స్ చదివే వాళ్ళకైతే ఏది మనం గుర్తుంచుకోవాలి, ఏది గుర్తుంచుకోకూడదు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు అనేది షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పర్లేదు మీకు అర్థమయ్యే రీతిలోనే, ఇంపార్టెంట్ అనే రీతిలోనే నేనైతే ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. షార్ట్ నోట్స్ అంటే మరీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు కాకుండా కొంచెం మనకి అది అర్థం కావాలి కదా టాపిక్ ఏంటనేది. మరీ మొత్తం స్కిప్ చేసి రాసేస్తే ఉపయోగం ఉండదు కదా. అందుకని చెప్పేసి మరీ టెక్స్ట్ బుక్ మొత్తం రాసేయకుండా, మరీ మొత్తం కంటెంట్ మొత్తం తీసేయకుండా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అయితే నేనైతే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. మీలో ఎవరికైనా అవసరం ఉందనుకుంటే ఈ వీడియోని ఇందులో ఉన్న ఈ మ్యాటర్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. దీన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. 2016లో మనకి ఈ టాపిక్ లేదు కాబట్టి ఇందులో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు తెలీదు. బట్ 2016లో ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా స్టాటిస్టిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ అనే రెండు రకాలు ఉంటాయి అన్నమాట. స్టాటిస్టిక్ పార్ట్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అనమాట. డైనమిక్ పార్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి లింక్ అయి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే మనకి 26 మార్క్స్కి రావడం జరిగిందనమాట. 26 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి. తర్వాత స్టాటిస్టిక్ సిలబస్ ఏదైతే ఉందో దాని నుంచి 124 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. ఈసారి అట్లా రావాలని లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ టిపికల్గా ఉంటున్నాయి కదా. మేబీ రెండు ఈక్వల్గా రావచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే స్టాటిస్టిక్ పార్టే వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మన వీడియో వచ్చేసి జనాభా శాస్త్రానికి సంబంధించి నేనైతే షార్ట్ నోట్స్ అనేది మేక్ చేశాను అనమాట. దీని మీద కొత్తగా యాడ్ చేసిన టాపిక్ కాబట్టి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది అంటున్నారు. కాబట్టి నేను ఇది వీడియో చేయాలనుకున్నా. నేను వచ్చేసి దీనికి సంబంధించి నిర్వచనాలు ఏముంటాయో అవైతే రాశాను అనమాట. మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ అసలు ఈ జనాభా శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఎట్లా యూజ్ చేయడం జరిగింది అనేది దానికి సంబంధించి నోట్స్ 3 పాయింట్స్ అయితే రాయడం జరిగిందనమాట. ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఏం రాశారు, తర్వాత యుఎన్ భాషా జనాభా నిఘంటు ప్రకారం ఎట్లా, తర్వాత అఖిల్ గిల్నార్డ్ ఉన్నారు కదా, అతను ఎట్లా తన బుక్లో ఎట్లా యూజ్ చేశారు, ఏ బుక్లో యూజ్ చేశారు అనే దాని గురించి అయితే మనం మొత్తం ఇదనే కాదు మ్యాక్సిమం ఇది 2 పార్ట్స్ రావచ్చు. సింగిల్ టాపిక్ సింగిల్ వీడియోలు అయితే రావడం జరగదు. ఇది 2 పార్ట్స్లో అయితే వస్తుంది. చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, జనాభా శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా 1855లో బెల్జియంకు చెందిన అఖిల్ గిల్నార్డ్ తన ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ స్టాటిస్టిక్స్ ఆన్ కంపారిటివ్ డెమోగ్రఫీలో రాయడం జరిగిందనమాట. జనాభా శాస్త్రం అనే పదాన్ని ఎప్పుడు మొదటగా వాడారు, ఎవరు వాడారు అన్నప్పుడు మీరు అఖిల్ గిల్నార్డ్ అని చెప్పాలి. ఏ సంవత్సరం అన్నప్పుడు 1855 అని చెప్పాలి. ఏ దేశానికి, ఏ కంట్రీకి చెందినవాడు అంటే బెల్జియంకి చెందిన ఆయన అనమాట. ఏ బుక్లో రాయడం జరిగిందంటే ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ స్టాటిస్టిక్స్ ఆన్ కంపారిటివ్ డెమోగ్రఫీ అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇది హ్యూమన్ స్టాటిస్టిక్ కంపారిటివ్ డెమోగ్రఫీ, ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో కన్వర్ట్ చేయకూడదు అనమాట. ఏ బుక్స్ అయినా తర్వాత థీమ్స్ ఒకటి ఇంగ్లీష్లోనే చదువుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు ఏమని చెప్పారంటే జనాభా శాస్త్రాన్ని మానవ జనాభా లక్షణాల అధ్యయనంగా నిర్వచించిందనమాట. తర్వాత యుఎన్ భాష జనాభా నిఘంటు ప్రకారం జనాభా శాస్త్రం అనేది మానవ జనాభా, ప్రధానంగా దాని పరిణామం, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం. ఇట్లాంటి నిర్వచనాలు అయితే కంపల్సరీగా అయితే చదువుకోవాలి. ప్రీవియస్ 2016లో నిర్వచనాలు, భావనలు ఎక్కువ అడిగారనమాట. అందుకనే నేను ఇవైతే ఈ 3 మిస్ చేయకుండా రాసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అడిగే క్వశ్చన్స్లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా హిస్టరీ కూడా అడుగుతున్నారనమాట. ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన హిస్టరీ కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది చిన్నగా 2-3 లైన్స్లో. పురాతన కాలం నుండి జనాభా లెక్కల అనేక దేశాలలో జరిగాయి. జనాభా లెక్కలు ఇండియాతో సహా
అని అన్నారనమాట. దానికి సంబంధించి ఎగ్జాంపుల్గా కొన్ని కంట్రీస్ అయితే నేను రాయడం జరిగింది, అన్నీ రాయలేదు కానీ నాకు అక్కడ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో అవే రాసా అనమాట. రోమ్, ఈజిప్ట్, బబులోన్, ఇండియా, చైనా పక్క పక్కనే ఉంటాయి. తర్వాత రోమ్, ఈజిప్ట్, బబులోన్ ఈ కంట్రీస్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోలేలాగానే ఉంటాయి అన్నమాట. ఈజీగా ఇంకా గుర్తుండాలంటే ఇట్లా రెబిక్ అనే కోడ్లో నేను రాసుకోవడం జరిగింది. బుక్లో వచ్చేసి కొంచెం అటు ఇటుగానే కంట్రీస్ ఉన్నాయి, కానీ నాకు అర్థమయ్యే వేల కంట్రీస్ రాసుకున్నాను అనమాట. ఇక్కడ రెబిక్ అనే కోడ్ ఉన్నట్లయితే జనాభా లెక్కల చరిత్ర ఏ దేశాలు మొదటగా స్టార్ట్ చేశాయి పురాతన కాలంలో అంటున్నట్టు రెబిక్ అనే కోడ్ గుర్తొస్తే నేను మిగతా అన్ని కంట్రీస్ గుర్తుపెట్టుకొని అక్కడ ఈ క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాను అనమాట. అందుకే నేను అట్లా రాసుకున్నా. తర్వాత భారత్లో అశోకుడి కాలం నుండి జనాభా లెక్కలు తరచుగా జరిగాయి అనమాట. భారత్లో ఎప్పటి నుండి జరిగాయి అంటే అశోకుడి కాలం నుంచి. తర్వాత కౌటిల్యుడు పన్నులు, సైనిక సిబ్బంది కోసం రాష్ట్ర విధానం కొలతగా జనాభా లెక్కల సేకరణ చేసేవాడు అనమాట. అప్పుడప్పుడు ఏ విధానంగా కౌటిల్యుడు ఏ విధానం ద్వారా జనాభా లెక్కలు కొలతగా జనాభా లెక్కలు చేసుకున్నాడంటే కొలత ఆధారంగా చేసుకున్నాడంటే రాష్ట్ర విధానం కొలతగా చేసుకొని జనాభా లెక్కలు చేయడం జరిగింది. ఇట్లా మీకు మీరే క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి. కౌటిల్యుడు ఏ విధానం ద్వారా అన్నప్పుడు రాష్ట్ర విధానం ద్వారా అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేనికోసం తను జనాభా లెక్కలు చేయడం జరిగిందంటే పన్నులు వసూలు చేయడం కోసం, తర్వాత సైనిక సిబ్బంది కోసం అని చెప్పి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అక్కడే ఏదన్నా పాయింట్ మీకు ట్రిగర్ అయినప్పుడు అందులో 2-3 క్వశ్చన్స్ మీరే ఫామ్ చేసుకునేటట్లు ఉండాలన్నమాట. తర్వాత జనాభా లెక్కల ఆధునిక భావన అనేది 17-18 శతాబ్దాల్లో మొత్తం జనాభాను క్రమం తప్పకుండా లెక్కించబడుతుంది. వాస్తవమే, అప్పుడు నేను టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాశాను అనమాట. వాస్తవానికి 17-18 శతాబ్దాల్లోనే ఈ మొత్తం జనాభాను క్రమం తప్పకుండా లెక్కించబడుతుంది. హిస్టరీని మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల, నిర్మాణం, లక్షణాల ఆధారంగా చేసుకొని మీకు జనాభా లెక్కలు 17-18 సంవత్సరాల్లో దేన్ని ఆధారంగా చూసుకొని జరిగేవి అన్నట్లయితే జనాభా పెరుగుదల, నిర్మాణం, లక్షణాల ఆధారంగా చేసుకొని అని అక్కడే మీరు ఒక క్వశ్చన్ మ్యాటర్ చదవడమే కాదు దాన్ని క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి. 2-3 క్వశ్చన్లు వచ్చేలా ఫామ్ చేసుకోవాలి బ్రెయిన్లోనే చదివేటప్పుడు. తర్వాత భారతదేశ జనాభా లెక్కల చరిత్ర అన్నప్పుడు అక్కడ ఏ కాలం నుంచి ఋగ్వేదం నుంచి, తర్వాత అర్థశాస్త్రం, అయిని అక్బర్ మొదటి జనాభా లెక్కలు, ఇట్లా దాని ప్రాసెస్ అంతా కాలానుగుణంగా నేను ఎట్లయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి పక్కన మొదటి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి మన ఇండియాలో మొదటిసారి 1872, 1865, 1872 మొదటిసారి బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో లార్డ్ మేయో కాలంలో దాదాపు నవరోజీ జనాభా లెక్కించారనమాట. తర్వాత వచ్చేసి మొదటి వ్యవస్థీకృత జనాభా లెక్కలు అంటే వ్యవస్థీకృత అంటే క్రమం తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగాయి కదా, అది లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఇట్లా మీరు టేబుల్ ఫామ్లో వేసుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ మనకు దొరికింది కదా ఈజీగా అట్లా అనమాట. తర్వాత సెన్సెస్ 2011 మనకి చివరిసారిగా జరిగింది 2011లోనే. మళ్ళీ తర్వాత మనకి 2019లో జరగాల్సింది కరోనా వల్ల పోస్ట్పోన్ అయిందనమాట. మళ్ళీ తర్వాత అవ్వలేదు. మొన్న బడ్జెట్లో కూడా జనాభా లెక్కలకు సంబంధించిన బడ్జెట్ అనేది ఫుల్ఫిల్గా రిలీజ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికల వల్ల ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో దానివల్ల కూడా పోస్ట్పోన్ చేశారనమాట. ఇదనమాట టేబుల్ ఇట్లా వేసుకున్నట్లయితే మీకు ఈజీ అయిపోతుంది. తర్వాత దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ రాశాను అనమాట. జనాభా లెక్కలు అసలు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతాయంటే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. తర్వాత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించి సెన్సెస్ ఆర్గనైజేషన్ ద్వారా జనాభా లెక్కలు మదింపు జరుగుతారు. తర్వాత స్వాతంత్ర అనంతరం ఎప్పుడు మనకి 1948లో భారత పార్లమెంట్ జనాభా లెక్కల యాక్ట్ను ఆమోదించిందనమాట. ఇది జనాభా లెక్కలకు సంబంధించిన యాక్ట్ను 1948లో స్వాతంత్రం తర్వాతనే 1947లో కదా మనకి స్వాతంత్రం వచ్చింది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అనమాట. జనాభా లెక్కల యాక్ట్ ఎప్పుడు ఆమోదించబడిందంటే స్వాతంత్రం తర్వాత 1948. ఇట్లా మనం ఈ డేట్స్ ఏమైనా ఉంటే ఇట్లాంటి డేట్స్ చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మొదటిసారిగా 2021లో కోవిడ్ కారణంగా ఇందాక చెప్పా కదా, కోవిడ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనాభా లెక్కలు జరగడానికి డెసినియల్ సెన్సస్ అంటారనమాట. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి జనాభా లెక్కలు జరగడం ఏమంటారు, ఇది ఇట్లాంటి మెయిన్ అనమాట. ఇట్లాంటి వాటిని గుర్తుపెట్టుకోండి. డెసినియల్ సెన్సస్ అంటే ఏంటి అని మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగడాన్ని డెసినియల్ అంటారని గుర్తుపెట్టుకోండి. తర్వాత జనాభా లెక్కల సేకరణ
అనే పదాన్ని రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 246 అధికరణలో దీన్ని కేంద్ర జాబితా 69లో అంశంగా పేర్కొన్నారనమాట. ఇట్లాంటి మెయిన్ కంపల్సరీగా రివిజన్లో పెట్టుకొని చదవడానికి మీరు ట్రై చేయండి. కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట, పాలిటీకి సంబంధించిన టాపిక్. ఇక్కడ మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. జనాభా లెక్కల సేకరణ అనే పదాన్ని ఎక్కడ వాడారు? 7వ షెడ్యూల్లో 246 అధికంలో కేంద్ర జాబితా వచ్చేసి 69వ అంశంగా చేర్చారనమాట. 1976లో నూతన జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులతో నూతన జనాభా విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి చదివి వినిపించడం కుదరదు కదా, నేను ఎక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. తర్వాత ఇప్పటి వరకు జనాభా లెక్కల కమిషన్లు చూసుకుంటే కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారనమాట. 2001లో జయంత్ కుమార్ భాటియా, 2011 మనకి చివరిసారిగా జరిగినాయి కదా ఎలక్షన్స్, జనాభా లెక్కలు జరిగినాయి కదా, అప్పుడు సి చంద్రమౌళి అనమాట. 2022లో నవంబర్ 1లో ముత్తంజయ్ కుమార్ నారాయణ్ ప్రస్తుతం ఉన్న అతను అనమాట, గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి. తర్వాత 2010 ఏప్రిల్ 1న రాష్ట్రపతి పేరున జనాభాల సేకరణను ప్రారంభించారనమాట. 2010లోనే. మనకి 2011లో చివరిసారి జనాభా లెక్కలు జరిగాయి కదా, అప్పుడు 2010 ఏప్రిల్ 1న రాష్ట్రపతి పేరు మీద జరిగినాయి అనమాట. జనాభా లెక్కల సేకరణ అనేది ప్రారంభించారు. తర్వాత 2011 జనాభా లెక్కల నినాదం వచ్చేసి మన జనాభా మన భవిష్యత్తు పేరుతో. ఇట్లాంటి వాటిని హైలైట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. మన జనాభా మన భవిష్యత్తు 2011లో జనాభా లెక్కల నినాదం ఏంటి, ఇవన్నీ మనకి లాస్ట్ టైం రాలేదు కదా, ఇది అసలు ఈ సిలబసే లేదు కాబట్టి ఇట్లాంటి మెయిన్. తర్వాత మొదటిసారిగా 12 అంకెల ఆధార్ యూనిక్ కోడ్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. మన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆ జనాభా లెక్కల్లో యూజ్ చేశారు. 2011 సెన్సెస్లో 29 ప్రశ్నలు ఉన్నాయంట. 2011 ఉంది కదా, అప్పుడు జనాభా లెక్కలు, సెన్సెస్ అంటే ఏం లేదు, జనాభా లెక్కలు 29 ప్రశ్నలు ఉన్నాయి. వీటి ఆధారంగా జనగణన అనేది జరిగింది. 2011 జనాభా లెక్కల్లో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 640 జిల్లాలు, తర్వాత 5624 డివిజన్లు, 1935 పట్టణాలు, తర్వాత 6.40 lakhs గ్రామాల్లో జనగణన అనేది జరిగిందనమాట. జనాభా సిద్ధాంతం. తర్వాత ఎవరెవరు ఏం చెప్పారు అనేది కూడా మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు అనేది ఆర్థిక పద్ధతుల్లో అన్వయిస్తూ సమగ్రమైన జనాభా విధానాన్ని రూపించిన వ్యక్తి ఎవరంటే మాల్థస్ థామస్ రాబర్ట్. ఇవన్నీ చూసుకోండి. మాల్థస్ 1798లో ప్రచురించిన జనాభా సూత్ర వ్యాసం, ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, దీనికి సంబంధించి ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది, తెలుగులో అర్థం అవడం కోసం ఇక్కడ మెన్షన్ చేశా. తర్వాత గాడ్విన్ కాండర్ విమర్శించారనమాట. ఇది ఎవరి గురించి? మాల్థస్ థామస్ రాసినటువంటి ఈ బుక్ వ్యాసం ఏదైతే ఉందో, జనాభా సూత్ర వ్యాసం ఏదైతే ఉందో దాన్ని విమర్శించారనమాట వీళ్ళిద్దరూ. దారిద్ర్యానికి ప్రధాన కారణం అధిక జనాభా అని ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడనమాట. ఏది? థామస్ అన్న మాటని వీళ్ళు విమర్శించారనమాట. దారిద్ర్యానికి ప్రధాన కారణం అధిక జనాభా అని ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు థామస్ అని చెప్పి వీళ్ళిద్దరూ విమర్శించారనమాట, గాడ్విన్ అను కాండర్. మామూలుగా ఇవన్నీ పాయింట్సే, ఇవన్నీ చూడండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. జనాభా పరిణామ సిద్ధాంతం, దీని గురించి మాల్థస్ వచ్చేసి 4 దశలుగా వివరించడం జరిగింది. హోవర్ కూడా 3 దశలు అనమాట. ఈ మాల్థస్ సిద్ధాంతంలో ఏవైతే 4 దశలు ఉన్నాయో ఈ 3 దశలు ఫస్ట్ 3టికి సిమిలర్గా ఉంటాయి అనమాట. అందుకే నేను ఈ రెండే మెన్షన్ జరిగింది, ఈ 2 మెన్షన్ చేయడం జరగలేదన్నమాట.
ఏవైనా అన్నీ నేర్చుకోవడం కుదరదు కదా, నేను అందుకనే ఈ రెండింటికి ప్రయారిటీ ఇచ్చే, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. అది కూడా మాల్దస్ నిర్వచనం కానీ సిద్ధాంతాలు కావన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ టేబుల్లో వేసుకున్నాను అనమాట దశలన్నీ. మీకు టేబుల్ ఫామ్లో ఎక్కడా లేదు, బట్ నేను ఏంటంటే అర్థమయ్యే రీతిగా సింపుల్గా ఇట్లా టేబుల్ ఫామ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. మొదటి దశ అంటే ఏందనేది ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాశా. చైతన్యం లేని జీవన విధానం కారణంగా జనాల రేట్ అనేది పెరిగిందనమాట. తర్వాత తక్కువ జీవన ప్రమాణ స్థాయి కారణంగా మరణాలు జరిగాయి. తక్కువ జీవన ప్రమాణ స్థాయి అంటే ఏంటి? నీట్నెస్ లేకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం, ఇట్లాంటి రీజన్స్ వల్ల మరణాలు ఎక్కువ సంభవించినాయి. చైతన్యం లేకపోవడం వల్ల, అంటే పిల్లల్ని ఎంతమంది కనాలి ఏంటి అనేది ఒక అవగాహన లేకుండా, ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఏంటి ఎంతమంది పిల్లలు ఉండాలనేది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ అప్పుడు చైతన్యం లేకపోవడం వల్ల ఎక్కువ జననాలు అట్లనే ఉండేవి, మరణాలు ఎక్కువగా ఉండేవి. తర్వాత పై విధంగా ఉంటే జనాభా పెరుగుదల ఎట్లా సమానంగా ఉందన్నమాట. చూసారా, సమానంగా నిలిచిపోయినట్టుంది. ఎందుకంటే జననాలు అట్లనే ఉంది, మరణాలు అట్లనే ఉంది, రెండు పెరుగుతూనే ఉన్నాయి అనమాట. స్తబ్దంగా ఉంటుంది. 1921కి పూర్వం భారత్ ఈ దశలో ఉంది. ఇక్కడ ఉంది చూడండి, 1921 1924 మధ్యలో ఈ విధంగా ఉంది, అంటే స్తబ్దత కలిగి ఉందన్నమాట. ఎవరు చెప్పారంటే ఎడ్విన్ కానన్. తర్వాత 1921వ సంవత్సరాన్ని గొప్ప విభజన సంవత్సరం అని కూడా అంటారు. ఇట్లాంటి పాయింట్స్ అనేది నేను మెన్షన్ చేశాను అనమాట, గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. దీని పక్కనే ఇది కూడా చూడండి. ఈజ్ ఇట్ క్లియర్? మీరు మొదటి దశ అనడంతో మీకు ఈ మ్యాటర్ అంతా గుర్తు రావాలంటే ఫస్ట్ మొదటి దశలో ఏముంటుంది, ఏం జరుగుతుంది అనేది వెంటనే ఈ ఎక్స్ప్లెనేషన్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకా షార్ట్గా కావాలని చెప్పేసి నేను ఇక్కడ స్తబ్దత అనేది, దీనికి మొదటి దశ అనడంతో ఏం గుర్తు రావాలంటే స్తబ్దత అంటే నిలిచిపోయిందని అర్థం. జనన మరణాలు రేటు ఎక్కువగా ఉంటుంది అని దానికి ఎక్స్ప్లెనేషన్ పక్కన సింపుల్గా రాసా అనమాట. తర్వాత వచ్చేసి రెండవ దశలో ఏంటి? సౌకర్యాలు పెరగడం. ఇట్లా మీకు పైనకి ఇట్లా యారో ఉందంటే పెరిగిందని అర్థం, కిందికి ఉంటే తగ్గిందని అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉండటం కోసం, అర్థం అవడం కోసం షార్ట్ కట్ వేలో నేను అట్లా రాశాను అనమాట. కొంత ఆర్థిక ప్రగతి వైపు ఈ దశ ఉంటుందన్నమాట. రెండవ దశ మరణాల రేటు తగ్గి జననాల రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని కారణంగా జనాభా విస్ఫోటనం అంటారనమాట ఈ స్టేజ్ని. రెండో స్టేజ్లో ఏముంటుంది? జనాభా విస్ఫోటనం. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొదటి దశ అనడంతో స్తబ్దత, రెండవ దశ అనడంతో జనాభా విస్ఫోటనం. మనకి అక్కడ ఎగ్జామ్లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. జనాభా విస్ఫోటనం ఏ దశలో ఉంటుంది అన్నప్పుడు మనకు గుర్తురాదు. అదే మనం ఇట్లా నోట్స్ ఫామ్ చేసుకొని చక్కగా దాని పక్కనే దానికి సంబంధించిన వర్డ్ రాసుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. మరణాల రేటు తగ్గి జనరల్ రేటు పెరగడం కారణంగా అనమాట. తర్వాత మూడవ దశ వచ్చేసి నిశ్చల వృద్ధి. ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పక్కనుంది, చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ పక్కనిచ్చా. అసలు ఏ కారణంగా ఈ దశలు అనేవి ఉన్నాయి అనేది, ఏ దశలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎట్లాంటి స్టేజ్లో ఉంది అనేది ఇక్కడ రాసే సింపుల్గా. మీకు ఇదంతా వద్దు, మాకు సింపుల్ కావాలంటే ఇది. ఒకవేళ డైరెక్ట్గా నిశ్చల వృద్ధి, తర్వాత జనాభా విస్ఫోటనం, స్తబ్దత అని నేను రాసేసుకుంటే అసలు దీనికి అసలు ఏంటి, స్తబ్దత అంటే ఏంటి, విస్ఫోటనం అంటే ఏంటి, నిశ్చల వృద్ధి అంటే ఏంటి అనేది నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు నేను పక్కనే మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళకుండా ఇది చూసుకుంటా. ఆ వేలో నేను నోట్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నాలుగో దశ అనమాట. వనరులకు అనుగుణంగా జనాభా వృద్ధి ఉండడం, జనన మరణాల రేటు తగ్గి ఆర్థిక అభివృద్ధికి దారితీయవచ్చు అనమాట. నాలుగో దశ అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి వైపు ఉందని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చి కోల్ హోవర్ గురించి ఇక్కడ రాసే చూడండి. ఈ యొక్క 3 దశలు మాల్దస్ మొదటి 3 దశలు మాదిరిగానే ఉంటుందన్నమాట. మాల్దస్లో 4 దశలు ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి కోల్ హోవర్కి సంబంధించి 3 దశలే ఉన్నాయి. ఆ 3 దశలు కూడా మాల్దస్లో ఉన్న మొదటి 3 దశలు మాదిరిగానే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ అది మెన్షన్ చేయడం జరిగింది. 1940 1960ల మధ్యకాలంలో జనాభా విపరీతంగా
పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా పెరిగిందనమాట ఈ స్టేజ్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను బ్లాక్లో రాసిన ప్రతి పాయింట్ బ్లాక్ పెన్తో రాసి హైలైట్ చేసే కదా, అంతా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత భారత్లో జనాభా పరిణామాన్ని 4 దశలో వివరిస్తారు. ఇందాక మాల్దీవ్స్కి సంబంధించి 4 దశలు, తర్వాత ఇక్కడ చూడండి ఫ్రాంక్ డబ్ల్యూ 4 దశలు, సిపి బ్లాకర్ వచ్చి 5 దశలు, తర్వాత కోల్హోవర్ వచ్చి 3 దశలు. మన ఇండియాలో వచ్చి 4 దశలు వాడతారు. నేను ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. భారత్లో 4 దశలు వివరిస్తారనమాట. 4 దశలు ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశా. ఆ 4 దశలు ఏంటి, ఆ స్టేజ్ ఏంటి మొత్తం ఇక్కడ రాయడం జరిగింది క్లియర్గా. దానికి సంబంధించి ఇది ఎక్కడెక్కడో ఉన్న మ్యాటర్ని అంతా నేను ఒకే చోట టేబుల్ ఫామ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. షార్ట్నర్స్ అంటే ఇదే, అంతా కలిపి ఒక చోట చక్కగా సమకూర్చుకోవడం అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నదే మనకి సడన్గా స్ట్రైక్ అవ్వదు. అదే ఒకే చోట దానికి సంబంధించిన అన్నీ ఒకే చోట లింక్ చేసినట్లయితే మనకి ఈజీ అవుతుంది. దాన్నే షార్ట్ నోట్స్ అంటారు. ఇంక వేరేదో కాదు షార్ట్ నోట్స్ అంటే. మొత్తం కట్ చేసి రాసుకోవడం కాదు, కుదిర్చి ఒకే చోట సమకూర్చుకోవడం అనమాట. తర్వాత దశాబ్ద వృద్ధి రేటు, వార్షిక వృద్ధి రేటు. దశాబ్ద వృద్ధి రేటు అంటే ఏంటి, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వార్షిక వృద్ధి రేటు 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తే దాన్ని దశాబ్ద వృద్ధి రేటు అంటారు. వార్షిక వృద్ధి రేటు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినటువంటి వృద్ధి రేటుని మనం వార్షిక వృద్ధి రేటు అంటామన్నమాట. చూసుకోండి, మొదటి దశలో 1891, 1921. ఇక్కడ నేను ఒక స్ట్రాటజీ చెప్తున్నా. మొదటి దశకి, రెండవ దశకి, తర్వాత మూడవ దశకి, నాలుగవ దశకి మీరు ఇక్కడ సంవత్సరాలు చూసినట్లయితే మీరు ఈజీగా మొదటి దశలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, మీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అన్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక్కడ మిగతాయి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే మొదటి దశ వచ్చేసి 1891 నుంచి 1921. ఈ 1891 అనేది కూడా మీరు ఈజీగా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మనకి వ్యవస్థీకృత జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి, వ్యవస్థీకృత అంటే క్రమం తప్పకుండా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినాయి అంటే 1881 నుంచి జరిగాయి కదా. అట్లనే భారతదేశంలో జనాభా పరిణామాన్ని ఎట్లా లెక్కించారు, మొదటి దశ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నతో వెంటనే మనకు అక్కడ ఏంది వ్యవస్థీకృత ఏంటి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి 1881 కదా. వెంటనే మనకి ఇక్కడ ఇయర్స్ మనకు గుర్తుండవు కాబట్టి స్ట్రాటజీ చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు ఇంకా ఈజీ ఏదన్నా ఉంటే మీ స్ట్రాటజీ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెంటనే 1891 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 1891 నుంచి ఎప్పటి వరకు అని మీకు అక్కడ ఇయర్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోవచ్చు. మీరు ఐడెంటిఫై చేయాలంటే 1921 ఇక్కడ నుంచి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనకి 30 సంవత్సరాలు తేడా ఉంది. తర్వాత రెండవ దశ వచ్చేసి 1921 నుంచి 1951, ఇక్కడ కూడా 30 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. మూడవ దశ వచ్చి 1951 నుంచి 1981 వరకు, ఇక్కడ కూడా 30 సంవత్సరాల గ్యాప్ ఉంది. తర్వాత నాలుగో దశ వచ్చేసి 1981 నుంచి 2011 వరకు, ఇక్కడ కూడా 30 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో మీరు మొదటి ఇయర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు అన్ని దశల్లో ఉన్న ఇయర్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. మొత్తం 30 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లే మొదటి దశ వచ్చేసి స్తబ్దతతో కూడిన జనాభా అన్నమాట. దశాబ్ద వృద్ధి రేటు, తర్వాత వార్షిక వృద్ధి రేటు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి కంపల్సరిగా. తర్వాత 1921లో -0.3గా రుణాత్మక వృద్ధి రేటు, అంటే మైనస్లో ఉంది కాబట్టి రుణాత్మక వృద్ధి రేట్లో ఉందన్నమాట. 1971లో వచ్చేసి 24.8గా ధనాత్మక వృద్ధి రేటుతో ఉందన్నమాట. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి, మెయిన్ అనమాట. ఏవి మెయిన్ ఉన్నాయో నేను అవే రాసాను అనమాట. ఇందులో యూజ్లెస్ ఏమీ లేవు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనాభా పరివర్తన లెక్కించే విధానం చూడండి. జనన మరణాల రేటు నేను ఈజీ వేలో రాసుకున్నా. యాక్చువల్గా అక్కడ వచ్చేసి ఫార్ములాస్ ఉన్నాయి, నేను ఆ ఫార్ములాస్ ఏం రాయలేదు. ప్రతి 1000 మంది సంఖ్యను కొలమానంగా తీసుకొని లెక్కిస్తారు. తర్వాత వలస గురించి, ఈ జనాభా లెక్కలు ఎట్లా లెక్కిస్తారన్నప్పుడు ఇది కూడా ఒకటి అనమాట. వలస వచ్చిన వారు, వలస వెళ్ళిన వారు మైనస్ చేస్తే నికర వలస వస్తుంది. ఇవన్నీ చూసుకోండి. వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది.
సారీ. ఇంత ఇది కూడా టేబుల్ లాగా ఒక ఫార్మాట్లో అనేది ఇక్కడ చూసారా. ఇది టాపిక్ వచ్చేసి ప్రపంచ జనాభా చరిత్రలో ఈ టాపిక్స్ అన్ని రాసిన తర్వాత ఏవైతే ఇంపార్టెంట్, ఇంకా వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అని నాకు అనిపించినాయి అవి నేను ఇక్కడ రాశాను అనమాట. 1987లో 5 బిలియన్లకు చేరుకుంది. జూలై 11, 1987లో యుగోస్లేవియాలో జన్మించిన శిశువుతో 5 బిలియన్లు దాటింది. కనుక ఈ రోజును ప్రపంచ జనాభా డేగా జరుపుకుంటాం అనమాట. ప్రపంచ జనాభా ఎప్పుడు జరుపుకుంటాం మనం? జూలై 11. ఎప్పటి నుంచి అంటే 1987లో యుగోస్లేవియాలో జన్మించిన శిశువుతో పాటు 5 మిలియన్లకు చేరుకుందంట, దాటింది. తర్వాత 2011లో ఎంత దాటిందంటే 7 బిలియన్ల బెంచ్ మార్క్ అని రాశాను నేను ఇక్కడ. 2022 5 నవంబర్ వచ్చేసి 800 కోట్లు దాటింది. చారిత్రక మైలురాయిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. పోషణ, శుభ్రత, వైద్యం వల్ల మరణాలు తగ్గి ఆయురారోగ్యం గణనీయంగా పెరిగిందంట. ఇదంతా టేబుల్లో రాసుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడుది? 2024. దీనికి సంబంధించిన థీమ్ కంపల్సరీగా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి అవి మ్యాక్సిమం ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఏ సంస్థ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుందంటే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ దేశ అబ్రివేషన్ అంతే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం కదా అబ్రివేషన్స్. ప్రపంచ జనాభా వృద్ధి తీరుతెన్నులు చూసుకోండి, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లాస్ట్లో ఇప్పుడు నేను ఏవైతే పేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ రోజు వరకు పెట్టే పార్ట్లో మళ్ళీ లాస్ట్లో దానికి నేను పిక్స్ అనేది యాడ్ చేస్తా. లేదు అనుకుంటే నేను షార్ట్స్లో పెడుతున్నా, దాన్ని ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. ఇది అందరికీ తెలిసిందే. 2024లో మన ఇండియా జనాభా ఎట్లుంది, తర్వాత చైనాది ఎట్లుంది. చైనా కంటే మనం ఎక్కువ ముందు స్థానంలో ఉన్నాం కదా, చైనాని దాటిపోయాం. దానికి సంబంధించి ఇదంతా అన్నమాట. 2060లో ఎట్లుంటుంది, తర్వాత 1950 సంవత్సరం నాటికి, అంటే అది గతంలో హిస్టరీ అన్నమాట. 2100వ సంవత్సరం వచ్చేసరికి చైనా జనాభా 1950లో ఎప్పుడైతే జనాభా ఎంత ఉందో దానికి సమానంగా ఉంటుందంట. తర్వాత చైనాని దాటి భారత్ 1.44 బిలియన్ జనాభాతో మొదటి స్థానంలో ఉందన్నమాట. నేను బ్లాక్లో రాసింది ప్రతిదీ హైలైట్స్గా మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందుకని బ్లాక్లో మెన్షన్ చేశాను, బ్లూ పెన్తో రాయకుండా, ఎందుకంటే అది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి. తర్వాత మిగతాది అంతా చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2054 ఏడాది దాకా 120 దేశాల్లో జనాభా పెరుగుతుందంట. 2054 సంవత్సరం వరకు. 2000 దశకం అంటారు దీన్ని. 2000 శతకం ఏది 2100. మీకు ఎగ్జామ్స్లో 2000 శతకం అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2100వ సంవత్సరం నాటికి పెరుగుదల గరిష్ట స్థాయికి చేరి జనాభా విస్ఫోటనం కనిపించనుందంట. భారత్, అమెరికా, పాకిస్తాన్, ఇండోనేషియా, నైజీరియా. మరి ఈ కంట్రీస్ అన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను ఇక్కడ నాకు అర్థమయ్యే రీతిలో కంట్రీస్ అన్నీ ఎట్లయితే నేను గుర్తుపెట్టుకోగలను అనేది నేను ఇక్కడ రాసి, దానికి మనకి ఫన్నీ వర్డ్లో నేను కోడ్ పెట్టుకోవాలని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. గుర్తుండాలంటే ఫన్నీ వే కానీ ఈజీ వేలో ఉండాలి. బ్యాప్నీస్ ఎక్కువ సెంటెన్స్ పట్టేదానికి సెంటెన్స్ అయితే సెంటెన్స్, ఇట్లా వర్డ్స్ అయితే వర్డ్స్ మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. బ్యాప్నీస్ తెలుగులో నేను పక్కన రాసే చూడండి. ఇది నివేదికలు కూడా ఇంపార్టెంట్ అనమాట. 2036 నాటికి భారత జనాభా 152 కోట్లకు వెళ్తుందనమాట. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక. మహిళల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గుతుందంట 2036 కల్లా. 152 కోట్లు ఉంటుందంట 2036 కల్లా. అదొకటి గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఫెర్టిలిటీ రేటు ఇవన్నీ చూసుకోండి అబ్బా, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనకి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి కదా. 2001లో ఎంత జనాభా ఉంది, తర్వాత 2011లో ఎట్లుంది, దశాబ్ద వృద్ధి రేట్ అని అడిగినప్పుడు మనం ఇది నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత శాతం పెరిగిందంటే 2011లో ఎంత జనాభా ఉందంటే దీన్ని మెన్షన్ చేయాలి. తర్వాత 2001లో అంటే 102 కోట్లు. తర్వాత ఎంత వృద్ధి జరిగింది దశాబ్ద వృద్ధి రేట్ అంటే 18.19 అనేది మనం మెన్షన్ చేయాలి. ఇది కాదు, తెలంగాణ వృద్ధి రేటు కూడా నేను ఇక్కడే రాసా. ఎక్కడెక్కడో ఉన్నాయి, నేను ఒకే చోట కుదిర్చి రాయడానికి ట్రై చేశా. తెలంగాణకు సంబంధించి 2001లో వృద్ధి రేటు 21.54% ఉంది. 2011లో వచ్చి 17.7% వృద్ధి రేటు ఉంది. వార్షిక వృద్ధి రేటు, మళ్ళీ వార్షిక వృద్ధి రేటు వేరు, ఇది 10 సంవత్సరాలకి దశాబ్ద వృద్ధి రేటు అంటారు దీన్ని. ఇది వచ్చేసి వార్షిక వృద్ధి రేటు వేరు, దశాబ్ద వృద్ధి రేటు వేరు, అది రెండు గుర్తుపెట్టుకోండి. ఇది 1.64, ఇది వచ్చేసి ఇంత అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా దీని మీద క్వశ్చన్స్ కూడా గతంలో కొన్ని పేపర్స్లో ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నేను టేబుల్ వేసి వీడికి కోడ్ పెట్టాను అనమాట. అదొకటి చూసుకొని ప్రతి టేబుల్కి కోడ్ పెట్టాను నేను. ఉమ్మకి మహా బీపీ చి అని రాసా అనమాట. కొంచెం అర్థమయ్యేలాగా, మరీ లెంతీ కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా అనమాట. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చేసరికి రాష్ట్రాలు, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏమున్నాయి, మొదటి 4 ఊ మా బి ప అంటే నేను అర్థమయ్యేలా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఉంది కదా. ఉమకి మహా బీపీ చి అని రాసా అనమాట. ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే ఉమా అన్నాం కదా మహారాష్ట్ర, ఉమా ఊ అనేది ఉత్తరప్రదేశ్, ఉమకి మరి ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి కాబట్టి ఉమకి. తర్వాత మహా అంటే చాలా అని అర్థం కదా, మహారాష్ట్ర. బీపీ ఇక్కడ ఉంది చూడండి, బీహారు. పి అంటే పశ్చిమ బెంగాల్, బి అంటే చి అని రాసా అనమాట. ఎందుకు రాసా అంటే పి అని ఇచ్చినాం, మనం ఒట్టి బీపీ అని వదిలేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పి ఉంది కాబట్టి మనం పంజాబ్ అని కూడా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దాని పక్కన నేను చి అని కూడా పెట్టా. ఇప్పుడు అంటే బీపీ చి అంటే ఏంటి, పశ్చిమ బెంగాల్ అని మనకు ట్రిగ్గర్ అవుద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మన క్వశ్చన్లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏదన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అని మీరు వెంటనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జనాభా కోట్లలో ఉంటుందన్నమాట, పర్సంటేజ్ అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ. తర్వాత మహారాష్ట్రలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది అని అడిగినప్పుడు అత్యధిక జనాభా కలిగిన జిల్లా తానే, 1.10 కోట్లు అనమాట. అన్నీ ఒక టేబుల్ ఫామ్లోనే ఒక చోటే సమకూర్చా, చూసుకోండి. తర్వాత పశ్చిమ బెంగాల్లో వచ్చేసి 24 పరగణాలు పశ్చిమ బెంగాల్ అని 1 కోటి. ఎంతమంది జనాభా ఉన్నారు, 1 కోటి అనమాట. ఈ రెండు అనమాట అత్యధిక జనాభా. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి దీనికి వచ్చేసి దీపు, చండీ అండ, దీనికి ప్రత్యేకంగా ఇవి మనకి కేంద్రపాలిత ప్రాంతాలంటే మీకు ఈజీగా గుర్తొస్తాయి అన్నీ. అందుకని దీపు, చండీ అండ అంటే మీకు ఈజీగా ఇది మీకు ఇంకేదన్నా ఈజీ వేలా ఉంటే అది పెట్టుకోవచ్చు, నేనైతే ఇది పెట్టాను అనమాట. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం మొదటిది ఏది ఉంటే అదే మనకి ఢిల్లీ. తర్వాత 1.68 కోట్లు, అసలు అయితే లక్షల్లో ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం జనాభా. ఢిల్లీలో మాత్రం 1.68 కోట్లు. తర్వాత అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు అనమాట. దీనికి వచ్చి సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా కదా. ఇక్కడ వచ్చేసి అత్యల్పంగా ఏముంది మీరు చూసుకున్నట్లయితే 0.05%, 6.11 లక్షల్లో. కోడ్ వచ్చేసి సి మీ అరుణ గో
అంటే ఇది ఇంగ్లీష్లో రాయాలి. కింద రాసా సి చూడు, మీ అరుణ గో, మీ అరుణ వెళ్తుంది, వెళ్ళింది, వెళ్తుంది, ఇకంతే. ఇదే సి మీ అరుణ గో. మొదటిది రెండోది ఇంగ్లీష్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మిగిలింది వచ్చేసి ఇంకా తెలుగులో అనమాట. ఇట్లా ఈజీగా కోడ్స్ పెట్టి నేను రాసా, చూసుకోండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దాద్రా నగర్ హవేలీ అత్యధిక జనాభా వృద్ధి రేటు గల యూటీసీ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ కదా. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, పుదుచ్చేరి ఉంటుంది కదా. దానికి నేను సింపుల్గా అర్థమయ్యే డిపి అని రాసా. డిపి వాట్సాప్ డిపి ఏంటి అన్నదాన్ని మనం అంటాం కదా, డిపి ఏం పెట్టుకున్నామని. అది అట్లా గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనకు అర్థమయ్యే వాటిలాగానే దా అంటే ఇంగ్లీష్ దా అని అర్థం. చూసారు కదా, అక్కడ ఏదైతే వీటికి సంబంధించిన కోడ్స్ ఇక్కడ ప్లేస్ రాకపోవడం వల్ల నేను వెనక రాశాను అనమాట. అత్యల్ప జనాభా వృద్ధి గల రాష్ట్రాలు, అత్యల్ప జనాభా వృద్ధి గల యూటీస్. ఈ టేబుల్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చేసి వీటికి సంబంధించిన కోడ్స్ ఇక్కడ ఇచ్చా, చూసుకోండి. ఓకేనా. మిగిలిందంతా నేను పార్ట్ 2 కింద నేనైతే మీకు అందిస్తా అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామందికి బుక్స్ లేదని చెప్పడం వల్ల కొంతమంది నన్ను ఇంతకుముందు బుక్స్ ఉన్నాయి నా దగ్గర అన్నప్పుడు కొంతమంది నన్ను బుక్స్ అడిగారు. ఇక్కడ ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి నేను బుక్స్ ఇవ్వడం జరిగిందనమాట. చెప్పింది ఎప్పుడో బుక్స్ ఇస్తా అని చెప్పినప్పుడు కూడా పోస్ట్ చేయడానికి ఇక్కడ మేము ఉంటున్నది విలేజ్లో కాబట్టి మాకు మా హస్బెండ్ కూడా ఫ్లడ్ డ్యూటీస్ తర్వాత తనకి వేరే చోట జాబ్ ఉండటం వల్ల తను వేరే ప్లేస్లో, మేము వేరే ప్లేస్లో ఉంటున్నాం. పోస్ట్ చేసే ఫెసిలిటీ లేకపోవడం వల్ల నేనైతే వెళ్ళైపోయినా. కొంచెం ల్యాగ్ అవ్వడం వల్ల ఇట్లా ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ లోపల మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం బుక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు నుంచి చాలామంది నన్ను అడిగారు ఇంకా బుక్స్ ఉన్నాయని. అట్లా బుక్స్ లేని వాళ్ళకి షార్ట్ నోట్స్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా అయితే ఇది యూస్ఫుల్ ఎవరికైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటే మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడైతే వీటికి సంబంధించి అన్ని డీటెయిల్డ్గా నేను పిక్స్ యాడ్ చేస్తా చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.